హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. సముద్ర మట్టానికి 3.1 మరియు 5.8 కిలోమీటర్ల మధ్య పశ్చిమ మధ్య ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం మీదుగా తుపాను సర్క్యులేషన్ ఉందని ఐఎండీ పేర్కొంది. సెప్టెంబర్ 21 నాటికి ఉత్తర అండమాన్ సముద్ర పరిసరాల్లో ఎగువ వాయు తుఫాన్ సర్క్యులేషన్ ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. 23 సెప్టెంబర్ నాటికి ఇది అల్పపీడనంగా మారుతుందని పేర్కొంది. ఏపీలో ఇవాళ, రేపు ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్ని చోట్ల బలమైన ఉపరితల గాలులు వీస్తాయని అంచనా వేసింది. ఇక దక్షిణ కోస్తాలో రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని చెప్తుంది. బలమైన ఉపరితల గాలులు వీస్తాయని తాజాగా హెచ్చరించింది.